ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. యెషయా 53వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జించిన వాడు ఆయన. వ్యసనాక్రాంతులుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనందుల వారిగాను మనం అతన్ని ఎంచుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు దేవుడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు.